బ్రేకింగ్ న్యూస్ ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా జనసేన పార్టీ తరపున తెలంగాణ పోలీసులకు అధికారికంగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని పవన్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. వాస్తవానికి గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ లో జనసేన పార్టీ శ్రేణులతో తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ, జనసేన సాధక సమ్మేళనం నిర్వహించాలని పవన్ భావించారు. అయితే శాంతి భద్రతల సమస్యలు, ట్రాఫిక్ ఇబ్బందులు, వాహనాల పార్కింగ్ స్థలం సాకుతో సైబరాబాద్ పోలీసులు ఈ సభకు అనుమతి నిరాకరించారు. దీనిపై జనసేన శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తాజా పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నేరుగా ప్రెస్ మీట్ ద్వారా మీడియా ముందుకు రావాలని నిర్ణయించుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ రాజేష్ అందిస్తారు లైవ్ లో. రాజేష్, మనం చూడొచ్చు ఏదైతే ఈ రోజు జనసేన నిర్వహించాల్సిన సభకైతే అనుమతి నిరాకరించడంతో ఇప్పుడు సాయంత్రం 4:30కు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడబోతున్నారు? ఒక పక్కనైతే అటు హౌస్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. లీగల్ టీం కూడా అక్కడ హైకోర్టు వద్ద వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు ఏం జరగబోయే ఛాన్స్ ఉందనుకోవచ్చు? అఖిల, జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ హైదరాబాద్లో ఒక సభ నిర్వహించదలిచారు. అది కూడా కొంతమంది కార్యకర్తలతో, కొంతమంది అంటే కొంత లిమిటెడ్ మెంబర్స్ తోటి ఒక భారీ బహిరంగ సభలాగా కాకుండా ఒక సభ నిర్వహించబోయారు. ఆ సభకి తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ అని ఒక పేరుచుకున్నారు. సో అయితే ఎగ్జాక్ట్గా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. అంటే కరెక్ట్గా ఒక పుష్కర కాలం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఇవాళ ఎగ్జాక్ట్గా ఆవిర్భావ దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ తెలంగాణలో సభ పెట్టడం దాని పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సో వ్యతిరేకత మీన్స్ అంటే ఎవరికైనా హక్కు ఉంటుంది దేశంలో. ఒక రాజకీయ పార్టీగా, ఒక రాజకీయ నాయకుడిగా ఎవరైనా ఎక్కడైనా సభ పెట్టుకోవచ్చు. కానీ కొంత సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ కొంత వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇటీవల ఒక విశ్లేషణ చేసుకుంటూ కొన్ని కామెంట్స్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని పవన్ కళ్యాణ్ అమిత్ షాను కోరాడు అంటూ నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయంటూ మాట్లాడాడు. తర్వాత అది విపరీతంగా అది మొత్తం ప్రచారంలోకి వెళ్ళింది. తర్వాత మన బిగ్ టీవీ వేదికగానే అదే నాగేశ్వర్ తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ కూడా ఆ వివాదం ఆగలేదు. ఏకంగా నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ వివాదం కాస్త ఏకంగా పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలంగాణ ప్రజలు, తెలంగాణ సెంటిమెంట్ అనే స్థాయి దాకా వెళ్ళిపోయింది. ఎందుకంటే మనం అనేక పరిణామాలు చూసాం. ప్రెస్ క్లబ్లలో చాలామంది మాట్లాడడం కావచ్చు, సమావేశం ఏర్పాటు చేయడం కావచ్చు. ఇక ఏమైందంటే తారాస్థాయికి దాటిపోయాయి మాటలు. ఇటు జనసేన నాయకుల మాటలు, అటు పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళ మాటలు అన్నీ కూడా తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఇటువంటి పొజిషన్స్లో కొంత సెన్సిటివ్గా మారింది తెలంగాణలో. దట్టు ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ సభకు పర్మిషన్ ఇస్తే ఇక్కడ జనరల్గా గ్యాదర్ అనేది చాలా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇది మెయిన్ రోడ్డు, ఇది గచ్చిబౌలి మెయిన్ రోడ్డు. గచ్చిబౌలి మెయిన్ రోడ్డుకు ఆనుకొనే ఉంటుంది సంధ్యా కన్వెన్షన్ సెంటర్. ఈ సంధ్యా కన్వెన్షన్ సెంటర్లోనే వాళ్ళు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు, సంకల్ప సభ. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు, తెలంగాణ ప్రజల నుంచి అంటే అందరి ప్రశ్న కాదు. సో తెలంగాణ ఎవరైతే పవన్ కళ్యాణ్ని వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ ఇక్కడ సభ ఎట్లా పెడతారు, ఒక ఆంధ్రప్రదేశ్ లీడరు, ఒక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రాతినిధ్యం వహిసేటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి, ఆయన ఇక్కడ సభ ఎట్లా పెడతారని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళు కొన్ని ప్రశ్నలు ఇస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో సామాజిక తెలంగాణకు జైకొట్టి పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీలో అప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండి అప్పుడు మొత్తం తెలంగాణ మొత్తం కలియదిరిగి సామాజిక తెలంగాణను ప్రచారం చేసి తర్వాత స్టాండ్ మార్చుకొని తెలంగాణ వ్యతిరేకించారు. మళ్ళీ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక సభ పెట్టారు పవన్ కళ్యాణ్. అక్కడ తెలంగాణ ఏర్పాటు చేసినందుకు నేను 11 రోజులు ఉపవాసం ఉన్నాను, 11 రోజులు అన్నం మానేశాను అని మాట్లాడారు. సో దాంతో తెలంగాణ ప్రజలు చాలా హట్ అయిపోయారు వాస్తవానికి. ఎందుకంటే ఇది ప్రజలతో ముడిపడి ఉన్న అంశం. నిజంగా ఒక రాజకీయ నాయకుడిని విమర్శించవచ్చు, ఒక పార్టీని విమర్శించవచ్చు, కానీ తెలంగాణ ప్రజలు చాలా బలంగా కోరుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ముడిపడినటువంటి అంశాన్ని నేను ఉపవాసం ఉన్నాను, 11 రోజులు ఉపవాసం ఉన్నాను అనేది నిజంగా అది చాలా బలంగా అందరి మనసులో చూసుకున్నట్టయితే అక్కడ జనసేన క్లియర్ కట్ గా చెప్పుకొస్తుంది. కేవలం జనసేన కార్యకర్తలతోనే అలాగే వాలంటీర్స్ తోనే మేము ఇండోర్ లోనే సభ పెట్టుకోవాలనుకుంటున్నాం. ఇది బహిరంగ సభ కాదు, కానీ వాంటెడ్ గానే అనుమతులు నిరాకరించారు. కేవలం ఎవరైతే తెలంగాణలో ఉన్న జనసేన కార్యకర్తలకే మేము ఏం చెప్పాలనుకుంటున్నామో వారికి చెప్పి దిశానిర్దేశం చేస్తామంటూ కూడా చెప్పుకొస్తుంది. అయినా కూడా ఎందుకు సభకు నిరాకరిస్తున్నారు? అండ్ అలాగే ఇప్పుడు ప్రెస్ మీట్ కి కూడా అనుమతి అడిగారు. కేవలం ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టుకుంటామంటూ కూడా, అంటే వాంటెడ్ గానీ ఇదంతా జరుగుతుంది అని అనుకోవచ్చా?
ఎస్ ఎగ్జాక్ట్లీ అఖిల, ఎందుకంటే ఇదే కొంత సెన్సిటివ్ ఇష్యూ ఉంది ఇవాళ జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. గత 10 రోజులుగా కొంత తెలంగాణ పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలంగాణగా రాజకీయాలు కొంత హీట్ ఎక్కిన మాట వాస్తవం. సో అది నిజంగా అంటే ఏదో చిన్న ఇష్యూ వాస్తవానికి, నాగేశ్వరు విశ్లేషకుడిగా మాట్లాడడం, తర్వాత దానికి పవన్ కళ్యాణ్ రియాక్ట్ కావడం అనేది చిన్న ఇష్యూ వాస్తవానికి. కానీ మన బిగ్ టీవీ వేదికగానే దానికి తెరదించాడు నాగేశ్వర్. కానీ తర్వాత అది నెక్స్ట్ స్టెప్ అందుకొని ఏకంగా తెలంగాణ వాదం, ఆంధ్రుల దాడి, ఇవంతా రకరకాలుగా మనం ఎట్లా టర్న్ అయింది అన్నది. సో ఆ ఇష్యూస్లో ఇప్పుడు అసలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఇంకా మరింతగా రెచ్చగొడుతున్నాడు పవన్ కళ్యాణ్ అనేటువంటి ధోరణి ఎక్కడ వస్తుందో అనేటువంటి ఇంకా మరింత కొంత ఇంకా విమర్శలు ఇంకా కొంత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకు ఇదంతా అన్నట్టుగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అయితే పోలీసులు అనుమతి నిరాకరించారు. బట్ ఇప్పుడైతే కోర్టులో మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. బట్ 12:30 తర్వాత ఏం జరుగుతుంది చూడాలి. అయితే పవన్ కళ్యాణ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఐ విల్ అడ్రస్ ఏ ప్రెస్ మీట్ ఎట్ మై హోమ్ ఇన్ జూబ్లీ హిల్స్ టుడే బిట్వీన్ 4:30 to 5:30 PM. ఐ హోప్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అట్లీస్ట్ గివ్స్ మీ, అంటే కనీసం అంటే ఒక రకమైనటువంటి వ్యంగ్యం ఉంది దాంట్లో, ఒక రకమైన వెటకారం ఉంది, ఒక రకమైన సెటైర్ ఉంది. నా ఇంట్లోనైనా నేను సమావేశం నిర్వహించుకుంటా, మా జనసేన పార్టీ నాయకులతో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకుంటా, అట్లీస్ట్ దానికైనా పర్మిషన్ ఇవ్వండి తెలంగాణ పోలీసులారా. పోలీస్ డిపార్ట్మెంట్ అట్లీస్ట్ గివ్స్ మీ పర్మిషన్ టు డూ ఏ ప్రెస్ మీట్ విత్ జేఎస్పీ లీడర్స్, జనసేన పార్టీ లీడర్స్. లెట్స్ సీ, చూద్దాం అప్పుడే దానికైనా పర్మిషన్ ఇస్తారో ఇవ్వరంటూ కొంత సెటరిక్గానే ఇచ్చారు. చూద్దాం ఏం జరుగుతుందో అనేది. సో మరి నిజంగా పూర్తిగా పర్మిషన్ రాదా అనేది కూడా కొద్దిసేపట్లో తేలే అవకాశం ఉంది. బట్ సిచ్యువేషన్ బట్టి చూస్తే మనకు పర్మిషన్ అనేది రానట్టే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 10:30 అవుతుంది. సో ఇంకా వాళ్ళు అనుకున్నటువంటి టైము 3 గంటల టైము, బట్ 12:30 వరకు పర్మిషన్ వస్తుందా, తర్వాత చేస్తారా అనేది చూడాలి. అయితే ఇవాళ కేవలం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కాబట్టి కొంత సెన్సిటివ్గా ఉంది విషయం అని మాత్రమే తప్పించి, లేకపోతే నార్మల్ డేస్ అయితే పర్మిషన్ రావడం పెద్ద విషయం కాకపోవచ్చేమో. బట్ ఇవాళ కొంత బయట ఎమోషన్ ఎక్కువగా ఉంటుంది సహజంగానే. పవన్ కళ్యాణ్ కొన్ని గతంలో మాటలు ఇవన్నీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్న కొన్ని పరిణామాలు ఇవన్నీ నేపథ్యంలో పర్మిషన్ అయితే రాలేదు. బట్ ఇక్కడ చాలా మంది అయితే ఆల్రెడీ ఏర్పాట్లు అయితే చేసుకున్నారు, మనం చూసినామన్నీ. బట్ చూడాలి ఇంకా మరి పర్మిషన్ రాకపోతే ఎట్లా చేస్తారు, ప్రెస్ మీట్లో ఏం చెప్పబోతున్నారు పవన్ కళ్యాణ్ అనేది మాత్రం చూడాలి. అఖిల. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.